వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాలనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబర్ 27న తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాలనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. విజయవాడకు చెందిన కల్ప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారణమని తెలిపారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వికల్ప పేరుతో మావోయిస్టులు సంచలన లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఆపరేషన్ కగార్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. అలా కొనసాగుతున్నటువంటి టైంలోనే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి వికల్ప్ పేరుతో వచ్చినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో, ఆ లెటర్లో సంచలనమైనటువంటి విషయాలను అయితే మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఏం జరిగింది? హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ఆ ఎన్కౌంటర్ విషయంలో వికల్ప్ అనేటటువంటి ఆ లెటర్లో రాసినటువంటి కోశాలు అనేటటువంటి పేరు ఏదైతే ఉందో, ఎవరు అతను? ప్రధానంగా కూడా విజయవాడకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, కొంతమంది 2 వ్యాపారవేత్తలు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఒకవైపు పోలీసులు వచ్చేసి ఇది ఎన్కౌంటర్ అని చెప్తున్నప్పటికీ కానీ ఇది పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 13 మందిని, అదేవిధంగా హిడ్మాని పూర్తిగా పోలీసులు కాల్చి చంపారు, అంటే హత్య చేశారు అనే విధంగా కూడా ఈ వికల్ప పేరుతో వచ్చినటువంటి లెటర్లో ఉంది. అసలు ఒకటి, ఈ మొత్తం ఎపిసోడ్లో విజయవాడకు ఎందుకు హిడ్మా వచ్చాడు అనేది ఒకసారి పరిశీలిస్తే, అక్టోబర్లో హిడ్మా విజయవాడకు రావడానికి ప్రధాన కారణము ఆయన ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే హిడ్మా విజయవాడకి రావడానికంటే ముందు కొంతమంది మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి రెక్కీ కూడా నిర్వహించారు. వన్స్ అక్కడ రెక్కీ నిర్వహించిన తర్వాత ఒక వెల్ అండ్ గుడ్, ఇంకా హిడ్మా రావచ్చు, ట్రీట్మెంట్ కోసం ఉండొచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్తోనే హిడ్మా విజయవాడకి రావడం, అక్కడ పూర్తిగా కూడా వైద్య పరీక్షలకు, అంటే విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రిలో హిడ్మా అని కాకుండా వేరే పేరుతో వైద్య పరీక్షల కోసం హిడ్మా అక్కడికి రావడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చేసుకున్నటువంటి ప్లాన్. అయితే అది పోలీసులందరికీ కూడా తెలిసిపోయింది. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధానంగా ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, అంటే అప్పటికే 3 నెలల నుంచి కూడా వీళ్ళ కదలికలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు కేంద్ర బలగాల దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే హిడ్మా రావడంతో హిడ్మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తీసుకున్నారు అని ఇప్పుడు వికల్ప పెడుతూ వచ్చినటువంటి లెటర్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది పూర్తిగా కూడా ఎక్సైజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో, అంటే మావోయిస్టులకు మాకు ఎదురుపడడంతో ఫైరింగ్ జరిగింది, అలా జరిగినటువంటి ఫైరింగ్లో భాగంగానే హిడ్మా చనిపోయారు అని పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి మాట. కానీ మరోవైపు ఇప్పుడు వికల్ప్ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లెటర్లు ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా పట్టుకొని కాల్చి హత్య చేశారు అనేటటువంటి స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉండగానే మరోవైపు రాజిరెడ్డి ఎవరైతే ఉన్నారో, రాజిరెడ్డి, దేవ్జీ వీళ్ళిద్దరూ కూడా మా ఆధీనంలోనే ఉన్నారు, అంటే మా పరిధిలోనే ఉన్నారు, ఎక్కడ కూడా లొంగిపోవడానికి ఎక్కడ చర్చలు అయితే జరపలేదని చాలా స్పష్టంగా కూడా ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.